మనుషులము ప్రజల మధ్యలో నిత్యము తిరిగేటువంటి వ్యక్తులమే కాబట్టి ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇంకోటి అన్న చెప్పినట్లుగా అందరూ చెప్పినట్లుగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది హుజరాబాద్లో. ఒకవేళ ఈ డంపింగ్ యార్డు నిర్మించబడితే ఎవరైనా రేపు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎకరం భూమి అమ్ముదామంటే ₹1,00,000 కూడా అమ్ముడు అని దయనీయమైన పరిస్థితి. అంతేందుకండి, ఇక్కడ ఆడపిల్లని ఎవడైనా పెళ్లి చేసుకుందామని వస్తే అమ్మాయి అందంగా ఉంటుంది కానీ ఊరొద్దురా అనే బాబు అనేటువంటి పరిస్థితులు. అంటే ఒక రంగములో కాదు, మనిషి అనేక రంగాలలో దెబ్బతీసే చర్య ప్రభుత్వము చేస్తూ ఉంది. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే మనం ఇంకా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకొని వెళ్ళి జేఏసీ నాయకుల వెనుక కావచ్చు, ప్రజాప్రతినిధులకు అందరూ కలిసికట్టు చేద్దాం. ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, మనం ప్రజల మనుషులం కాబట్టి ప్రజల కొరకు పనిచేద్దాం. దాని కొరకు ఒక్క ప్రాణానికి నష్టము కలగకుండా, ఒక వ్యక్తి నష్టపోకుండా ఆర్థికంగా కానీ ప్రాణంగా కానీ నష్టపోకుండా మనమందరం కూడా చర్యలు తీసుకోవాలని మేము కుదిరినప్పుడు ఇవాళ ఒక్కరోజే కాదు, ఇక మీదట ప్రతి రోజు కూడా మా వంతు మేము మా సైన్యాన్ని పురమించడానికి ఈ యొక్క హుజూరాబాద్ పట్టణం మరియు సిరిసిపల్లి పరిసర ప్రాంతాలకు మరి డంపింగ్ యార్డ్ అనేటటువంటిది నిర్మించి ప్రజల మరి ఆరోగ్యాలను మరి క్షేమాన్ని దెబ్బతీసేటటువంటి విధానంలో ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి దీనిని మరి రద్దు చేయాలి అని దీన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కమిటీ వారు మరి గత 37 రోజులుగా మరి చేస్తున్నటువంటి నిరసనలో మరి సేవకులంగా, పాస్టర్స్గా, మరి క్రైస్తవ సంఘాలుగా మేము కూడా మరి మీతో ఉన్నాము అని తెలియజేయట కొరకు మరి మేము ఉన్నామండి. అదేవిధంగా ఈ దినం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, పెద్దలు, నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇదేదో ఒక కులానికో, ఒక మతానికో, లేకుంటే ఒక వర్గానికో సంబంధించినటువంటి, ఒక పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. ఖచ్చితంగా మేము కూడా మరి అవగాహన కలిగి ఉన్నాం. ఇది మరి కుటుంబాలు, వ్యక్తులు, మరి సమాజం యొక్క మరి క్షేమము లేనటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. डंपिंग यार्ड हटाओ, వచ్చినప్పుడు ఎంఆర్ఆర్ బచావు. డంపింగ్ యార్డ్ హటావో, డంపింగ్ యార్డ్ హటావో. సార్ తప్ప మనకు దిక్కులేరు కాబట్టి మరి ఆయన కదా చూసుకునేది. సార్ ప్రార్థన చేస్తే మన మధ్యలో ప్రార్థన చేయాల్సి కోరుచున్నాం. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమయంలో గడిచిన 37 రోజులుగా ఇది ఒక డంపింగ్ యార్డ్కి నిలుచులుగా ఆయన హుజూరాబాద్ మండలం ప్రాంతంలో ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలియజేస్తుంటున్నారు. ఈ సమయంలో మరి నా ప్రియులు మా యొక్క నాయకులు ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం సమర్పించి ఉంటున్నాం. ఈ విషయంలో గవర్నమెంట్ సరిగా స్పందించడానికి సహాయం చేయమని సహకరించిన అందరి బట్టి మీకు వందనా చెల్లించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్.